సార్ వైసీపీ పార్టీ గతంలో 3 రాజధానులకు స్టాండ్ తీసుకుంది. స్టిల్ ఈ రోజు రాజధాని వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి? కూటమి ప్రభుత్వం రాజధాని ఇక్కడే ఉంటుంది. సింగిల్ రాజధాని అంటారు. రైట్ అండి, మీరు పెట్టండి అండి, గెజెట్లో పెట్టి మొత్తం గవర్నమెంట్ జీవోలు తీసుకొచ్చి మొత్తం పెట్టేయండి. మేము కాదనలేదుగా, మీకు కాదని శక్తి మాకు లేదు ఇవాళ. పెట్టండి, ఏం చేస్తాం? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇంకో 44,000 ఎకరాలు అంటున్నారు కదా, భూసేకరణ లబోదీపం అంటున్నారు కదా రైతు వరకు. ఇప్పుడు రైతుకి అక్కడ ఉన్న మీరు ఆల్రెడీ 34,000 జనం దగ్గర తీసుకుంటే 20,000 ఈ పౌరబొక్కును ప్లస్ సైడ్ భూములు వాళ్ళకి కావాల్సిన ఇవ్వండి. ముందు మీరు వాళ్ళ భూములు ఏంటి? ఒడ్డే శోభనాద్రేశ్వరరావు గారు పాపం పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, సంపద సంపద అంటావు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు సంపద? వాళ్ళకి ఇవ్వాల్సిన పొలం వాళ్ళకి 20 సెంటో 40 సెంటో 10 సెంటో ఇచ్చేస్తే ప్లాట్లాగా దాంట్లోనే కూరగాయలు వేసుకుంటాడు. వాడే సంపద సృష్టిస్తాడే. నువ్వు ఇవ్వకుండా ఏది చేయకుండా రైతులను ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు ఆయన. ఫ్యాక్ట్ అది. ఇవాళ మేము అదే అడుగుతున్నాం. మీరు రైతుకి ఇవ్వాల్సింది ఇచ్చేయండి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి ఉండాలి. చేస్తారా మీరు? ఆ విషయం చెప్పండి. ఆ విషయం ప్రజలకు చెప్పండి చాలు. మీరు అంటే మీరు వాళ్ళ దగ్గర భూమి తీసుకొని 15 ఏళ్ళు అవుతుంది కదా, రేపు మీ టర్మ్ అయ్యేప్పుడు 15 ఏళ్ళు. ఒక రైతు జీవితంలో 15 ఏళ్ళు అట్లా అట్లా ఒక మృగ్యంలో పెట్టితే అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అతను కుటుంబం లేదా? భార్య పిల్లలు లేరా? పిల్లలు చదువుకునేవాళ్ళు లేరా? పెళ్ళిళ్ళు లేవా? మంచి చెడు లేదా? ఇవన్నీ జరగవా? జరగాలంటే ఆ భూమిని చూపించే కదా అతను చేసుకునేది. నువ్వు భూమి ఎక్కడుందో ఇంతవరకు నాకు చూపిరా. నా 25 సెంట్ ఎక్కడుందో నాకు చెప్పట్లేదు. ఏంటంటే ఇది ఇంత దుర్మార్గం. ఇంకా ఎందుకు మోసం చేస్తారు సార్ రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు? తప్పండి. వాళ్ళ ఉసురు తగులుతండి నేను చెప్తున్నా. మరలా భూసేకరణ మళ్ళీ ప్రభుత్వం సిద్ధమైంది కదా, అయింది. రైతులు వద్దన్నారు, కాదన్నారు కొందరు. సరే, ఎవరు అవకాశం ఉన్నాడు, ఎందుకు మనకు వద్దులు అనుకున్నాడు, ఇచ్చేవాళ్ళు ఇచ్చుకుంటారు. కాదనే వాళ్ళు ఉన్నారు కదా, కాదనే వాళ్ళకి నువ్వెందుకు తీసుకుంటావు? ఇచ్చేవాళ్ళకి తీసుకోండి, చేయండి. అసలు ముందు ఇచ్చిన వాళ్ళ సంగతి చూడండి. మిమ్మల్ని నమ్మి 34,000 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళని చెప్పండి. వాళ్ళకి చేయాల్సింది చేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన 10 సెంటో 20 సెంటో 25 సెంటో వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే దాంట్లో ఏం చేసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటారు. ముందు దాని గురించి ఈయన మాట్లాడితే 1000 నమస్కారాలు ఆయనకి. సార్ వైసీపీ పార్టీకి మహిళలు అంటే గౌరవం లేదు. దానికి ఉదాహరణ నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు అని చెప్పి టీడీపీ పార్టీ యావత్ అంతా ప్రచారం చెప్తారు, ఆరోపిస్తారు. ఎలా స్పందిస్తారు దాని గురించి? ఇక్కడ ఒకటి, నిజంగా మహిళలు అంటే వైసీపీ పార్టీ గౌరవం లేదా? మహిళలంటే వైసీపీ గౌరవం లేదు అనేది పిచ్చి మాటలు. మేము హోంమంత్రికి ఎస్సీ మహిళకే మేము హోంమంత్రి ఇచ్చాం అనేటువంటి డెఫినెట్గా. మహిళలు మేము మా క్యాబినెట్లో చాలామంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. అన్ని కులాలను సమీకరించాం, అన్ని కులాలకు ఇచ్చారు, అన్ని కులాలకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చాం. మహిళల్ని మేము ఎక్కడ నెగ్లెక్ట్ చేయరు. అదంటారా? నెల్లూరు విషయం అంటారా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టరకం ఏదో ఉంది, వీళ్ళ మేనమా తమ్ముడు అంతకు భార్య అవి ఏ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ. మనకెందుకు లేండి ఆ విషయాలు. వాటిలో మనం తలదొరచడం కూడా అనవసరం. బట్ వీ నెవర్ డిగ్రేడ్ లేడీస్, నెవర్. ఎప్పుడు చేయలేదు, చేయదు కూడా. సార్ వైసీపీ పార్టీ ఫామ్లో ఉన్నప్పుడు ఫ్రేమ్లోకి రాని వేమారెడ్డి గారు ఈరోజు వైసీపీ పార్టీ పూర్తిగా డౌన్ఫాల్ అయినప్పుడు వేమారెడ్డి గారికి మంగళగిరి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ గత ఐదేళ్ల కాలంలో ఎందుకు వేమారెడ్డి గారు అనే పర్సన్ బయటికి రాలేదు అనే విషయం ఏం కాదు. అంటే పార్టీలో మంగళగిరిలో జెండా పట్టుకునే నాయకుడు లేక ఈ రోజున వేమారెడ్డికి ఇచ్చారంటారా? అట్లానేం కాదు. నేను పార్టీలో ఎన్నికల ముందు కూడా ఆర్కే గారు వచ్చారు. ఆర్కే గారి తర్వాత వేరే పర్సన్ వచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకో మహిళకి ఇచ్చారు. ఈ రోజున ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఎక్కడ అడ్రస్ లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జెండా తాలూకాళ్ళు మన దీంట్లో వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంది ఎవరంటే వేమారెడ్డి గారు ఒక్కడే. అట్లా అంటే ఇప్పుడు ఇవాళ ఏంటంటే పార్టీ మాలాంటి సీనియర్స్కి ఏంటంటే మేమేంటంటే మా ఆలోచనలు ఎట్లంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా గ్రాస్ రూట్లో పనిచేసిన వాళ్ళం, పార్టీ బిల్డప్ చేసిన వాళ్ళం. నువ్వా నేనా అయినా కూడా వాళ్ళు గెలిచిన రోజులు ఉన్నాయి. నిమ్మగడ్డ రామోహన్ రావు గారు గెలిచారు, వేములపల్లి శ్రీకృష్ణ గారి తర్వాత నిమ్మగడ్డ రామోహన్ రావు గారు కూడా గెలిచారు కమ్యూనిస్టు. అంత బలమైన కాన్స్టిట్యున్సీ ఇది కమ్యూనిస్టులకి. అలాంటిది కాంగ్రెస్ వేవ్ తీసుకురావడానికి, దాని తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ వేవ్ తీసుకురావడానికి మేము చాలా కష్టపడ్డాం.
కింద లెవెల్ నుంచి వెళ్ళారు. వచ్చాం మేము పార్టీని. ఇప్పుడు సహజంగా కమ్యూనిస్టులు అంటే కొంచెం ఒక విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కొన్నిట్లో బాగుంటారనేగా అవును, మనం తీరాలి, ఒప్పుకోవాలి, నిజాలు ఒప్పుకోవాలి. వాళ్ళతో మేము పోటీ పడి నిలబడ్డాము. వాళ్ళను కూడా మా మంచితనంతో ఆకర్షించుకుని మాతో రాగలిగారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళకంటే మంచి క్వాలిటీస్ మాకు ఉండబట్టే కదా. అదే క్వాలిటీస్తో మళ్ళీ దీన్ని బ్రహ్మాండంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాత రోజులు తీసుకొస్తాం. నాకు ఆ కాన్ఫిడెన్స్. దొంతిరెడ్డి వేమారెడ్డి డమ్మీ ఇన్ఛార్జా, లేదంటే 2029 కూడా వేమారెడ్డి గారే పోటీ చేస్తారు? డెఫినెట్గా నేనే పోటీ చేస్తా, పక్కా. కెమెరా రికార్డ్ అవుతుంది. అవునండి, అవుతుంది. నాకు తెలుసు కదా. 29 కూడా నేనే చేస్తా, సమస్య లేదు. మళ్ళీ డమ్మీ గిమ్మీ ఏం లేదు, నేనే చేస్తా అనుకున్నాం కూడా మేము. ఎస్, డెఫినెట్లీ ఐ విల్ కాంటెస్ట్. లోకేష్ తట్టుకోగలరా? బాగుంది, దేవుడు ఉన్నాయండి, నాకేంటి సార్, నాది నాకుంది. అంటే 90,000 మెజార్టీ వచ్చింది, ఇది ఒక చరిత్ర. ఇక మంగళగిరి టీడీపీ అడ్డా అంటున్నారు, పదే చెప్తారు. 90,000 ఏ నాటికి వస్తుందండి? ఇప్పుడు దీని వెనక చాలా ఉన్నాయి అంటున్నారు. మీరు ఎన్నో రాజకీయాలు చూశారు, ఎన్నో చూశాను, ఎలక్షన్లు చూశాను. అందుకని నేను చెప్తున్నా, జరిగినాయి కొన్ని జరిగినాయి, తప్పప్పులు మాయి కొన్ని, ప్లస్ ఏదో భగవంతుడి సృష్టి వల్ల ఈ ఈవీఎంలు ఏదో అంటున్నారు. మరి వాళ్ళకి తెలియాలి, చేసిన వాళ్ళకి తెలియాలి. మరి లేకుంటే ఏంటి మెజార్టీలు, ఏంటి ఈ రాజకీయాలు ఏంటి? లేదు, అదేం కాదు, తప్పనిసరిగా ఇది మాకుంది, మేము ఎదుర్కోగలం. ఎవరైనా కానివ్వండి, లోకేష్ గారు ఉంటారా, లేకపోతే ఇంకోటి ఉంటారా, లేకపోతే లోకేష్ గారు ఇంకో చోటుకి వెళ్తారా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎట్లా ఎవరన్నా కూడా మా కాన్ఫిడెన్స్లో మేము చేయాలి కదా. 29లో మంగళగిరి అభ్యర్థిగా వేమారెడ్డి గారు ఉంటారు. డెఫినెట్గా ఉంటారు.